హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఫస్ట్ బ్లాగ్. మన ఛానల్ అయితే ఇది ఫస్ట్ బ్లాగ్. వచ్చే ఫస్ట్ బ్లాగ్ ఫుల్ బ్లాగ్ మన రామ్ మందిర్తో స్టార్ట్ చేసాం. లాస్ట్ నైట్ ట్రిప్ ప్లాన్ చేసి సడన్గా రామ్ మందిర్తో వచ్చాం. ఇక్కడ మీకు కొన్ని విషయాలు చెప్తా, ఫర్దర్గా ఇంకెటు వెళ్తాం కూడా చెప్తా. వేరే కంట్రీకి వెళ్ళబోతున్నాం ఫర్దర్గా. ఇక్కడ మనం అయోధ్య రామ మందిర్ని అయితే చూసుకోవచ్చు, ఎంత బాగుందో. ఇక్కడ ఈ ఆర్కిటెక్చర్ అనేది ఓల్డెన్ డేస్ లాగా ఉంది. లోపల వీడియో తీయనిస్తలేరు. రష్ అయితే ఫుల్ ఉంది, కానీ స్కామ్స్ కూడా అలాగే ఉంది. బార్గెనింగ్ అయితే పక్కా. ఇక్కడ వెహికల్స్ అయినా ఏదైనా ఫుల్ అమౌంట్ చెప్తారు. రామ మందిర్ రావాలంటే బెస్ట్ అని చెప్పచ్చు, కానీ రష్ అయితే ఫుల్ ఉంది. ఆలోచించుకొని రండి. అమౌంట్ టికెట్ అయితే రీజనబులే ఉంది. ఇక్కడ లగేజ్ కౌంటర్ కాడ మన లగేజ్ సబ్మిట్ చేసినాం. నిజంగా చెప్తున్నా, ప్రతి ఒక్క హిందూ చూడాల్సిన ప్లేస్ ఇది లైఫ్లో. నెక్స్ట్ స్ట్రీట్ షాపింగ్కి వచ్చినాం. అంటే నార్మల్ అని అనిపించింది, మరి అంతేం లేదు. కానీ ఇక్కడ స్పెషల్ అంటే ఏం చెప్పచ్చు అంటే శ్రీరామ్ ఫ్లాగ్స్, అంటే మన శ్రీరామ్ ఉంది ఫ్లాగ్స్ అయితే ఉన్నాయి. అది ఒకటి స్పెషల్ చెప్పచ్చు. నార్మల్ బయట చేసినట్టు ఉంది, ఏం స్పెషల్గా ఇది ఉంది అన్నట్టు ఏం లేదు. అంతే. స్ట్రీట్ షాపింగ్ అంటే మరీ అంతేం లేదు. ఓకే. యాక్చువల్గా ఇక్కడ ఆడడానికి ఒక రీజన్ ఉంది. ఎందుకంటే నేను ముందే చెప్పాను కదా, ఆలోచించుకొని రండి అయోధ్యకి వెళ్ళండి అంటే. ఎందుకంటే ఫ్యూయల్ అనేది షార్టేజ్ ఉంది. యూపీ, ఉత్తరాఖండ్ మొత్తం, నార్త్ సైడ్ మొత్తం ఫ్యూయల్ షార్టేజ్ ఉంది. మన సౌత్ సైడ్ కూడా షార్టేజ్ ఉంది, కానీ ఇటు సైడ్ ఎక్కువ షార్టేజ్ ఉంది. ఎందుకంటే ఇది నేషనల్ హైవే కాబట్టి వెహికల్స్ వెళ్తూనే ఉంటాయి కాబట్టి కొంచెం ఫ్యూల్ అనేది షార్టేజ్ ఉంది. క్యూ ఉంది. ఒక్క క్యూలో మినిమం 20 to 30 లారీస్ ఉన్నాయి. మా వెహికల్ 20 లారీస్ ఎన్నుకుంది. అయినా మేము మాకు ఫ్యూల్ మా టర్న్ రావడానికి దాదాపు 2 to 3 hours పట్టింది. మళ్ళీ ఇక్కడ ఫుల్ ఏమంటారు గొడవ పెట్టుకుంటారు. ఎందుకంటే ఒక లారీకి 50 liters అట, నార్మల్ వెహికల్స్కి 5 liters అట. అందుకే ఇక్కడ లొల్లి లేదు. అంటే లొల్లి టైప్ అంటే రిక్వెస్ట్ చేస్తారు, ఒక 5 liters ఎక్స్ట్రా కొట్టు, నేను ఇంత దూరం పోవాలి అంత దూరం పోవాలని. మా టర్న్ వచ్చడానికి మినిమం ఒక 2 to 3 hours పట్టింది. ఇక నెక్స్ట్ మళ్ళీ ఫర్దర్గా ఏమైందంటే ఇలా Day 1 అయితే ఎండ్ అయిపోయింది. ఈరోజు Day 2 మంజారి అనే హోటల్లో నైట్ స్టే చేసాం. అంటే ఇది ప్యాకేజ్లో ఇంక్లూడ్ అయ్యింది. అసలు Day 1 వచ్చేసి మనకు హైదరాబాద్ టు లక్నో ఫ్లైట్ ఉంది. ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ అయోధ్యకి వెళ్ళాక Day 2 నేను మీకు ఇక్కడ ప్లాన్ అనేది యాడ్ చేస్తా, చూడండి. Day 2 ఇక్కడ హోటల్ని అయితే చెక్ చేయండి, బాగానే ఉంది. హాస్పిటాలిటీ అయితే బాగానే ఉంది. అసలు ఇప్పుడు చెప్తున్నా, Day 2 అనేది మనం ఎక్కడికి వచ్చినాం. వేరే కంట్రీ అన్నా, ఏ కంట్రీ ముందు సీనరీస్ అయితే వామ్మో ఏమున్నాయమ్మా, ఫుల్ సీనరీస్ ఉన్నాయి. మీరే చూడండి. అంటే నేను Day 2 ఎందుకు పెడితే యాడ్ చేస్తున్నానంటే, చాలా పెద్ద వీడియో, మినిమం నాకు తెలిసి ఒక 10 minutes పైన వస్తుంది వీడియో, అందుకే చెప్తున్నా. సీనరీస్ అయితే నెక్స్ట్ వీడియో పక్కా మిస్ కాకండి. ఫస్ట్ వీడియో కాబట్టి కొంచెం తడబడి చెప్తున్నా కావచ్చు. సెకండ్ వీడియో అయితే మామూలు ఉండదు, మొత్తం చెప్తున్నా. ఇక్కడ ఘాట్ సెక్షన్ అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఒక క్లిప్ పెడతా చూడండి. నెక్స్ట్ క్లిప్ అయితే ఓన్లీ పిక్ పెట్టినా. సో గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.